Hi everyone. So welcome back to our session. So today we are going to discuss fifth video of previous year questions. So in this video, right, so again we are going to discuss 24 questions from 66 to 84. So already as we know that 61 to 65 is comprehension skills, right? From 66 onwards we are going to discuss in this. So before starting the topic, right, I request all the viewers to that ఎవరైతే వీడియోని చూస్తున్నారో రైట్ ఆ వీడియోని ఎలా ఉంది ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంది అనేది సో కామెంట్ సెక్షన్లో తెలుపగలరు. అంతేకాకుండా ఇఫ్ యూ రిక్వైర్ ఎనీ కైండ్ ఆఫ్ అడ్వైజ్ ఆర్ ఇఫ్ యూ రిక్వైర్ ఎనీ కైండ్ ఆఫ్ గ్రామర్ టాపిక్ డెఫినెట్లీ యూ మెన్షన్ ఇన్ ద కామెంట్ సెక్షన్ సో దట్ వీ గెట్ మోటివేషన్ ఫ్రమ్ దాట్ అండ్ వీ కెన్ కమ్ బ్యాక్ విత్ సమ్ మోర్ వీడియోస్ రైట్. సో లెట్స్ స్టార్ట్ ద టాపిక్ నౌ. సో కమింగ్ టు ద 66th క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ ఆప్షన్ రిగార్డింగ్ లెటర్ రైటింగ్. సో ఇందులో మనకి 66th క్వశ్చన్ లెటర్ రైటింగ్ గురించి ఇచ్చాడు చూడండి. సో లెటర్ రైటింగ్లో ఏమని ఇచ్చాడు? ఫస్ట్ ఆప్షన్ యు ఆర్ అఫెక్షనేట్లీ. సో యు ఆర్ అఫెక్షనేట్లీ. సో యు ఆర్ అన్నప్పుడు ఇక్కడ అపాస్ట్రఫీ అనేది రాదు. సో ఇట్స్ రాంగ్. యాక్చువల్లీ లెటర్ రైటింగ్లో యు ఆర్ అఫెక్షనేట్లీ అనేది అంటే ఈ పార్ట్ ఎక్కడ వస్తుంది అంటే సబ్స్క్రిప్షన్లో వస్తుంది. హెడ్డింగ్ రైట్, గ్రీటింగ్, సాల్యుటేషన్ అండ్ బాడీ ఆఫ్ ద లెటర్, సబ్స్క్రిప్షన్ అండ్ సూపర్స్క్రిప్షన్, ఈ విధంగా బాడీ ఆఫ్ ద లెటర్ ఉంటుంది. సో ఇది సబ్స్క్రిప్షన్లో ఉంటుంది రైట్. ఇంకోటి యువర్, సెకండ్ వన్ వచ్చేసి యువర్ అఫెక్షనేట్లీ. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. యువర్ అఫెక్షనేట్లీ అనేది కూడా రాంగ్ అవుతుంది. సో థర్డ్ వన్ యువర్స్ అఫెక్షనేట్లీ, ఎస్ దిస్ ఈజ్ కరెక్ట్ వన్. సో యువర్స్ అఫెక్షనేట్లీ అంటే ఏంటి అంటే ఇక్కడ ఇది పొసెసివ్ ప్రొనౌన్ అంటాం మనం. యాక్చువల్గా ఏమనుకుంటాం, యువర్స్ అంటే నీ యొక్క లేదా మీ యొక్క అని ఇక్కడ అపోస్ట్రఫీ పెట్టాలి అనుకుంటాం. బట్ దట్ ఈజ్ రాంగ్. అపోస్ట్రఫీ అనేది రాదు. యువర్స్ అనేది పొసెసివ్. ఎగ్జాంపుల్, ఈ పెన్ ఉందనుకోండి. సో ఇట్స్ దిస్ ఈజ్ హిజ్ పెన్. హిజ్ అంటే అది పొసెసివ్ ప్రొనౌన్లో హిజ్ పెన్ అంటే అతడి పెన్ను అనే మీనింగ్ వస్తుంది. ఇక్కడ అదేవిధంగా రైట్ యువర్స్ అఫెక్షనేట్లీ అంటే మీ ఆప్యాయత గల. రైట్, యువర్స్ అఫెక్షనేట్లీ అంటే మీ ఆప్యాయత గల అంటే ఇక్కడ పొసెసివ్ అన్నట్టు. హిజ్, హర్, అవర్స్, దేర్స్, ఈ విధంగా ఏ విధంగానైతే మనం అంటామో అదే విధంగా యువర్స్ అనేది పొసెసివ్ ప్రొనౌన్ అవుతుంది. అండ్ కమింగ్ టు ఫోర్త్ వన్, ఇది రాంగ్. యువర్స్ అనేది మళ్ళీ అపాస్ట్రఫీ అనేది రాదు రైట్. కమింగ్ టు 67th క్వశ్చన్, ఐడెంటిఫై ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. సో ఇక్కడ మనకి సెంటెన్సెస్ ఇచ్చాడు. ఇందులో విచ్ ఈస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ వన్ దట్ వీ హ్యావ్ టు ఫైండ్. ద గర్ల్ చైల్డ్ ఈజ్ మోర్ స్ట్రాంగర్ దాన్ ద బాయ్ చైల్డ్. ద గర్ల్ చైల్డ్ ఈజ్ మోర్ స్ట్రాంగర్. ఇక్కడ చూడండి మోర్ ఇచ్చాడు రైట్. మోర్ తర్వాత మళ్ళీ ఏమి ఇచ్చాడు? స్ట్రాంగర్ అని ఇచ్చాడు. అంటే ఇక్కడ ఈఆర్ అంటే యాక్చువల్లీ కంపారిటివ్ డిగ్రీలో ఏం రావాలి? ఓన్లీ స్ట్రాంగర్ మాత్రమే రావాలి రైట్. స్ట్రాంగ్ అనేది సింగిల్ సిలబుల్, వన్ సిలబుల్ ఉన్న వర్డ్ రైట్. వన్ సిలబుల్ ఉన్న అబ్జెక్టివ్ కాబట్టి సో వన్ సిలబుల్ ఉన్న అబ్జెక్టివ్కి స్ట్రాంగ్, స్ట్రాంగర్, స్ట్రాంగెస్ట్ ఆ విధంగా అవుతుంది. ఫాస్ట్, ఫాస్టర్, ఫాస్టెస్ట్, ఈ విధంగా సిలబుల్ అనేది వన్ ఉన్నదానికి మనం రైట్ ఈఆర్ లేదా ఈఎస్టీ అనేది కంపారిటివ్ అండ్ సూపర్లేటివ్లో యాడ్ చేస్తాం. ఒకవేళ దానికంటే ఎక్కువ సిలబల్స్ ఉన్నట్టయితే రైట్, సో అలాంటప్పుడు ఏమవుతుంది అంటే రైట్ మనకి మోర్ ఆర్ మోస్ట్ అనేది యాడ్ చేస్తాం. 2 or more సిలబల్స్ ఉంటే మోర్ లేదా మోస్ట్ అనేది యాడ్ చేస్తాం. ఇక్కడ మోర్ కూడా యాడ్ చేశారు అండ్ ఈఆర్ కూడా యాడ్ చేశారు కాబట్టి దిస్ సెంటెన్స్ ఈజ్ రాంగ్. సెకండ్ వన్, ద గర్ల్ చైల్డ్ ఈజ్ స్ట్రాంగ్, ఇది కూడా మళ్ళీ రాంగ్. వై అంటే స్ట్రాంగర్ రావాలి ఇక్కడ, బట్ స్ట్రాంగ్ అని ఇచ్చారు కాబట్టి అది రాంగ్ అవుతుంది. ఎందుకంటే దాన్ వచ్చింది అంటే కంపారిటివ్ డిగ్రీ రైట్. దాన్ వచ్చింది అంటే కంపారిటివ్ డిగ్రీ అవుతుంది. కంపారిటివ్ డిగ్రీలో కంపల్సరీ ఇక్కడ ఈఆర్తో కూడిన అడ్జెక్టివ్ రావాలి రైట్. థర్డ్ వన్, ద గర్ల్ చైల్డ్ ఈజ్ స్ట్రాంగర్ దెన్. చూడండి మళ్ళీ దెన్ అని ఇచ్చాడు. దెన్ అంటే ఇది రాంగ్ అవుతుంది. ఎందుకంటే దెన్ అనేది రైట్ ఇట్స్ నాట్ ఎ కంపారిటివ్ డిగ్రీ, దాన్ రావాలి ఇక్కడ రైట్. అండ్ ఫోర్త్ వన్, the girl child is stronger than. Yes, this one is the correct one. The girl child is stronger than the boy child. అంటే ఇక్కడ ఇద్దరు పర్సన్ ని అంటే one girl child and one boy child both are compared here. And both are compared ఏమవుతుంది ఇక్కడ కంపారిటివ్ అడ్జెక్టివ్ మాత్రమే రావాలి. That is the correct one. So fourth option is the correct one. The remaining 3 are wrong. And coming to the 68, the MD and the CEO are up in arms about the proposed new project. ఇక్కడ ఎండి మరియు సిఇఓ ఏం చేస్తున్నారు? దే ఆర్ అప్ ఇన్ ఆర్మ్స్. దేని గురించి? అబౌట్ ద ప్రపోజ్డ్ న్యూ ప్రాజెక్ట్. సో మనకి ఇక్కడ ఏం తెలుసుకోవాలి అంటే
ద మీనింగ్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ అప్ ఇన్ ఆర్మ్స్, రైట్. మీనింగ్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ అప్ ఇన్ ఆర్మ్స్ ఏదైతే ఉందో దాని యొక్క మీనింగ్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు, రైట్. దాని యొక్క మీనింగ్ ఏంటి అంటే యాంగ్రీ అబౌట్ ద ప్రపోజల్, రైట్. యాంగ్రీ అబౌట్ ద ప్రపోజల్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అప్ ఇన్ ఆర్మ్స్ అంటే ఏంటిది, దే ఆర్ యాంగ్రీ, దేని గురించి, ఆ ప్రపోజల్ ప్రాజెక్ట్ గురించి. ద రిమైనింగ్ ఆల్ ఆర్ రాంగ్. హ్యాపీ అబౌట్ ద ప్రపోజల్, దట్ ఈస్ రాంగ్. రిసెప్టివ్ అబౌట్ ద ప్రపోజల్, దట్ ఈస్ రాంగ్. ఫోర్త్ వన్ వచ్చేసి ప్రొయాక్టివ్ అబౌట్ ద ప్రపోజల్ కూడా రాంగ్ అవుతుంది, రైట్. సో కమింగ్ టు 69th క్వశ్చన్, చూస్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. సో ఇక్కడ మనకు ఒక కింద వర్డ్ ఇవ్వడం జరిగింది, ఆ స్లైడ్ అనేది పెద్దగా అవ్వడం వల్ల. సో రైట్, ఇక్కడ ఆప్షన్స్ అనేవి మిస్ అయ్యాయి, బట్ స్టిల్ రైట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ విచ్ వర్డ్ ఈజ్ దేర్. అక్కడ క్యూరియాసిటీ అనే వర్డ్ అని ఇచ్చాడు, ఇది క్యూరియాసిటీ, రైట్. ఆ క్యూరియాసిటీ వర్డ్కి 4 ఆప్షన్స్ ఇచ్చి అందులో స్పెల్లింగ్స్ అనేవి రాంగ్ ఇచ్చాడు, ఒకదానికి మాత్రమే కరెక్ట్ ఇచ్చాడు. దాని స్పెల్లింగ్ ఏంటి అంటే CURIOSITY అనేది కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్, రైట్. క్యూరియాసిటీ. సో మనం ఈ స్లైడ్లో చూసుకున్నట్టయితే ఫస్ట్ టైం ఇచ్చాడు లెటర్ రైటింగ్లో నుంచి, రైట్. దాని ఒక ఆప్షన్ని కరెక్ట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అండ్ సెకండ్ 67 క్వశ్చన్ ఏంటి, గ్రామటికలీ కరెక్ట్ సెంటెన్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు, అంటే ఇది డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. అండ్ 68 వచ్చేసి ఏమి ఇచ్చాడు మనకి, అప్ ఇన్ ఆర్మ్స్ అంటే ఫ్రేజ్ ఇచ్చాడు, దాని యొక్క మీనింగ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. 69 వచ్చేసేమో స్పెల్లింగ్, కరెక్ట్లీ స్పెల్లింగ్ వర్డ్ ఏదైతే ఉందో దాన్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు, రైట్. సో కమింగ్ టు 70, క్వశ్చన్ నెంబర్ 70, ప్లీజ్ గివ్ మీ ఏ సాషే ఆఫ్ షాంపూ, రైట్. ఐడెంటిఫై ద సైలెంట్ కాన్సనెంట్ సౌండ్ ఇన్ ద వర్డ్ సాషే, రైట్. దీని యొక్క ప్రొనౌన్సియేషన్ ఏంటి అంటే సాషే అంటాం. సో ఇందులో సైలెన్స్ లెటర్ ఏంటి అంటే టీ, రైట్. టీని మనం ప్రొనౌన్స్ చేయము, రైట్. టీని ప్రొనౌన్స్ చేయము. సో థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ హియర్. సైలెంట్ లెటర్ ఈజ్ టీ, సాషే అనాలి అంతే. 71, చూస్ ద కరెక్ట్ ఆప్షన్ ఇన్ విచ్ ద జంబుల్ వర్డ్స్ ఆర్ ఆర్డర్డ్. ఇక్కడ మనకి జంబుల్ వర్డ్స్ ఇచ్చాడు, ఆ జంబుల్ వర్డ్స్లో రైట్ 4 ఆప్షన్స్లలో ఏది కరెక్ట్ ఆర్డర్లో ఉందనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ వన్ వచ్చేసి దట్, హర్ పేరెంట్స్, ద నెక్స్ట్, షీ సెడ్, వుడ్ కమ్, డే. సో మనకి జంబుల్ వర్డ్స్ చూసినట్టయితే ఫస్ట్ ఇక్కడ మనకి క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అయ్యే సెంటెన్స్ ఏది ఉంది, ఇది షీ సెడ్, రైట్. షీ సెడ్ తర్వాత ఏమొచ్చింది మళ్ళీ అంటే దట్ అనేది వర్డ్ వస్తుంది, కంజంక్షన్ వస్తుంది. షీ సెడ్ దట్, రైట్. ఏమిచ్చాడు నెక్స్ట్, హర్ పేరెంట్స్, షీ సెడ్ దట్ హర్ పేరెంట్స్ would come the next day, would come, a first one. She said that second number, her parents third number, would come fourth number, the next fifth, and the last one is sixth one. So మనం చూద్దాం ఈ ఆప్షన్స్ ఎక్కడ ఉంది. She said that her parents would come the next day. Yes, first one is the correct one. Remaining కూడా చూద్దాం. She said that her parents డే వుడ్ కమ్, ఇది రాంగ్, ఇక్కడే పోయింది, రైట్. డే వుడ్ కమ్ అనేది రాంగ్ అవుతుంది. అండ్ థర్డ్ వన్ షీ సెడ్ హర్ పేరెంట్స్ దట్, అది రాంగ్, ఎందుకంటే షీ సెడ్ తర్వాతనే మనకి దట్ అని రావాలి. యాక్చువల్లీ ఇదేంటి అంటే జంబుల్ వర్డ్స్ అనేది డైరెక్ట్ ఇండైరెక్ట్ రిపోర్టెడ్ స్పీచ్ ఏదైతే ఉంటుందో అది ఫస్ట్ డైరెక్ట్ స్పీచ్లో ఇచ్చి, రైట్ ఇండైరెక్ట్ స్పీచ్లో ఏ విధంగా అయితే సెంటెన్స్ ఫార్మేషన్ ఉంటుందో ఆ విధంగా జంబుల్డ్ ఆర్డర్లో ఇచ్చాడు, రైట్. అందులో నుంచి మనం సెట్ చేయమన్నాడు. ఆప్షన్ ఏది కరెక్ట్ అంటే ఫస్ట్ వన్ అనేది కరెక్ట్. షీ సెడ్ తర్వాత దట్ అనే కంజంక్షన్ వస్తుంది, ఆ తర్వాత మళ్ళీ ఆ సెంటెన్స్ అనేది వస్తుంది రిపోర్టెడ్ స్పీచ్లో. 72nd క్వశ్చన్, ద ప్రాజెక్ట్ విల్ హ్యావ్ బీన్ కంప్లీటెడ్ డాష్ 2026. ద ప్రాజెక్ట్ విల్ హ్యావ్ బీన్ కంప్లీటెడ్, విల్ హ్యావ్ బీన్ అనేది ఏంటిది, ఫ్యూచర్ పర్ఫెక్ట్, రైట్. విల్ హ్యావ్ బీన్ అనేది ఫ్యూచర్ పర్ఫెక్ట్. అందులో ఏమని ఇస్తున్నాడు, ఎప్పటి వరకు కంప్లీట్ అవుతాడ, 2026 వరకు. సో ఫ్యూచర్లో కంప్లీట్ అయ్యే దాని గురించి మాట్లాడాలి అనుకున్నప్పుడు ఏం చేయాలి, మనకి ఇక్కడ అంటే కొన్ని ప్రిపోజిషన్స్ ఇచ్చాడు చూడండి. ద ప్రాజెక్ట్ విల్ హ్యావ్ బీన్ కంప్లీటెడ్ ఇన్ అనేది రాంగ్ అవుతుంది, ఎందుకంటే అది ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇన్ అనేది రాంగ్. సో సిన్స్ అనేది కూడా ఇది రాంగ్, ఎందుకంటే ఇక్కడ మనకి రీజన్ తెలపాలి. సో ఇక్కడ రీజన్ అనేది లేదు, ఎప్పుడు కంప్లీట్ అవుతుందో తెలపమంటున్నాడు, రైట్. ఓవర్ అనేది కూడా ప్రిపోజిషన్ రాంగ్ అవుతుంది. సో విచ్ ఈస్ ద కరెక్ట్ వన్, బై అంటే వరకు అనే మీనింగ్ వస్తుంది. ద ప్రాజెక్ట్ విల్ హ్యావ్ బీన్ కంప్లీటెడ్ బై 2026 అంటే దాని లోపల లేదా అప్పటి వరకన్నా ఆ వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఆ విధంగా ఇందులో చూసినట్టయితే 70 క్వశ్చన్ ఏది ఇచ్చాడు మనకి, సైలెంట్ లెటర్ ఇచ్చాడు, రైట్. 71 జంబుల్ వర్డ్స్ అంటే రిపోర్టెడ్ స్పీచ్ ఏదైతే ఉందో, ఇండైరెక్ట్ స్పీచ్ ఏదైతే ఉందో దాన్ని ఆ సెంటెన్స్ని జంబుల్ వర్డ్స్లో ఇచ్చాడు, రైట్. దాని 72nd ఏమి ఇచ్చాడు మనకు, ప్రిపోజిషన్ పెట్టి ఇచ్చాడు, రైట్. సో కమింగ్ టు 73rd క్వశ్చన్. సో వాట్ ఈస్ ద 73rd క్వశ్చన్, ఐడెంటిఫై ద పార్ట్ విత్ అన్ ఎర్రర్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. అంటే మనకి
ఒక సెంటెన్స్ ఇచ్చాడు, ఆ సెంటెన్స్లో ఒక ఎర్రర్ అనేది ఉంది. ఆ ఎర్రర్ ఏంటి అనేది మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి, రైట్? వాట్ ఈస్ ద క్వశ్చన్? ద బుక్ అనేది టోటల్ సెంటెన్స్ చూద్దాం. ద బుక్ ఈజ్ బిలాంగింగ్ టు హిమ్. ద బుక్ అనేది ఏ ఆప్షన్, ఈజ్ బిలాంగింగ్ అనేది బి, టు అనేది సి, హిమ్ అనేది డి. ఈ విధంగా 4 పార్ట్స్లో డివిజన్ చేశాడు. ఇందులో ఏది రాంగ్, వేర్ ఈజ్ ద ఎర్రర్, రైట్? వీ హ్యావ్ టు ఫైండ్ ఇట్. ద బుక్ అనేది ఇట్స్ ఓకే, సబ్జెక్ట్ నౌన్, రైట్? ఈజ్ బిలాంగింగ్ అనేది రాంగ్. ఎందుకు అంటే బిలాంగ్ అనేది స్టేటివ్ వర్బ్, రైట్? బిలాంగ్ అనేది స్టేటివ్ వర్బ్. సో స్టేటివ్ వర్బ్ అనేది మనకు కంటిన్యూస్ ఫామ్లో రాదు, రైట్? ప్రీవియస్ క్వశ్చన్లో కూడా మనం డిస్కస్ చేసాం. దేని గురించి? నోయింగ్ అని ఇచ్చాడు, అండ్ ఇంకోటి లవింగ్ అని ఇచ్చాడు. సో ఈ విధంగా ఏవైతే స్టేటివ్ వర్బ్స్ ఉంటాయో ఆ స్టేటివ్ వర్బ్స్ని ఓన్లీ V1 ఫామ్లోనే మనం వాడాలి, రైట్? మ్యాక్సిమం, రైట్? ఓన్లీ దాన్ని మనం కంటిన్యూస్ ఫామ్లో వాడరాదు, V4 ఫామ్లో వాడరాదు. సో విచ్ ఈస్ ద కరెక్ట్ రాంగ్ ఆప్షన్ హియర్ అంటే B ఈజ్ ద ఎర్రర్ వన్. విచ్ వన్ ఎర్రర్? B ఈజ్ ద ఎర్రర్. ఇక్కడ మనకి ఈజ్ బిలాంగ్స్ టు రావాలి, రైట్? ద బుక్ ఈజ్ బిలాంగ్స్ టు హిమ్ అంటే ఓన్లీ V1 ప్లస్ ఎస్, రైట్? 74. ద బెగ్గర్ సెడ్ టు ద ప్యాసింజర్స్ ప్లీజ్ హెల్ప్ మీ విత్ సమ్ ఫుడ్. మళ్ళీ ఇక్కడ రిపోర్టెడ్ స్పీచ్లో ఇచ్చాడు అండ్ రైట్ డైరెక్ట్లో ఇచ్చాడు, ఇండైరెక్ట్లో మనం రాయాలి. ద బెగ్గర్ సెడ్ టు ద ప్యాసింజర్స్. సో ద బెగ్గర్ సెడ్ టు అన్నప్పుడు ఏమవుతుంది? సెడ్ అనేది మనకి ఇక్కడ ప్లీజ్ వచ్చింది, రైట్? ఇక్కడ ప్లీజ్ వచ్చింది కాబట్టి అది రిక్వెస్టెడ్గా మారుతుంది, రైట్? ద బెగ్గర్ రిక్వెస్టెడ్ ద ప్యాసింజర్స్ ఎస్ టు హెల్ప్ దెమ్ విత్ సమ్ ఫుడ్. టు హెల్ప్ దెమ్ అన్నాడు, దెమ్ అంటే ఇది రాంగ్ అవుతుంది. ఎందుకంటే ప్లీజ్ హెల్ప్ మీ అన్నాడు. ఇక్కడ ఓన్లీ సింగిలే, ఓన్లీ పర్సన్ ఈజ్ సింగులర్. సో సింగులర్ పర్సన్కి ప్లూరల్ నా ప్రొనౌన్ అనేది రాదు. సెకండ్ వన్, ద బెగ్గర్ క్వశ్చన్ అనేది రాంగ్. ఎందుకంటే ప్లీజ్ వచ్చినప్పుడు ఏం రావాలి మనకు? ఓన్లీ రిక్వెస్టెడ్ మాత్రమే రావాలి. ద బెగ్గర్ రిక్వెస్టెడ్ ద ప్యాసింజర్స్ టు హెల్ప్ హిమ్ విత్ సమ్ ఫుడ్, రైట్? ద బెగ్గర్ రిక్వెస్టెడ్, ఇది కరెక్ట్ వన్. బెగ్గర్ రిక్వెస్టెడ్ కరెక్ట్. ద ప్యాసింజర్స్, ద బెగ్గర్ రిక్వెస్టెడ్ ద ప్యాసింజర్స్, ఇక్కడి వరకు అయిపోయింది. నెక్స్ట్ ఏమొస్తుంది? టు హెల్ప్ హిమ్, మీ అనేది హిమ్గా మారుతుంది, విత్ సమ్ ఫుడ్. ఎస్, దిస్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. అలా కాకుండా నెక్స్ట్ ఏంటంటే లాస్ట్ కూడా చూద్దాం. ద బెగ్గర్ టోల్డ్, రైట్? ఇక్కడ అయిపోయింది. టోల్డ్ అనేది రాంగ్, ఎందుకంటే ప్లీజ్ అన్నప్పుడు మనకి ఓన్లీ రిక్వెస్టెడ్ మాత్రమే రావాలి. 73rd ఏమి ఇచ్చాడు మనకి ఇక్కడ? ఎర్రర్, ఫైండ్ ద ఎర్రర్ ఇన్ సెంటెన్స్ అన్నాడు. అండ్ 74th వచ్చేసి డైరెక్ట్ స్పీచ్లో ఇచ్చి ఇండైరెక్ట్లో రాయమని చెప్పాడు, రైట్? సో 76th క్వశ్చన్, ఇఫ్ యూ ఫినిష్ అవర్ వర్క్ వీ కెన్ గో టు ద మూవీ. ఎస్, కంప్లీట్ ద సెంటెన్స్. మనకి ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చాడు. ఇఫ్ వీ ఫినిష్ అవర్ వర్క్ అంటే మనం వర్క్ కంప్లీట్ చేస్తే ఏం చేస్తాం? వీ కెన్ గో టు ద మూవీ. సో ఈ ఫిలప్లో ఏమొస్తుంది? కంప్లీట్ ద సెంటెన్స్. మనకి క్విక్కర్, క్విక్కెస్ట్, క్విక్లీ. సో ఈ విధంగా ఆప్షన్స్ ఇచ్చాడు. ఇఫ్ వీ ఫినిష్ అంటే ఏంటి? ఇక్కడ ఇది వర్బ్. సో వర్బ్ని మాడిఫై చేసే వర్డ్ మాత్రమే రావాలి. వర్బ్ని మాడిఫై చేసే వర్డ్ ఏదవుతుంది? యాడ్వర్బ్ అవుతుంది. సో యాడ్వర్బ్ని మాత్రమే తీసుకోవాలి. యాడ్వర్బ్ అనేది ఎలా తెలుస్తుంది అంటే లాస్ట్కు ఉన్న LY ద్వారా యాడ్వర్బ్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు, గుర్తుపెట్టుకోండి. సో క్విక్కర్ అనేది రాంగ్, ఎందుకంటే ఈ ER అనేది ఎందులో వస్తుంది? కంపారిటివ్ డిగ్రీలో వస్తుంది, రైట్? సో ఇట్స్ కంపారిటివ్ అడ్జెక్టివ్. క్విక్ అనేది మనం వాడరాదు, రైట్? సో ఇట్స్ నాట్ సూటబుల్ వర్డ్ దేర్. క్విక్కెస్ట్ అనేది కూడా రాంగ్, ఎందుకంటే సూపర్లేటివ్ అడ్జెక్టివ్ అవుతుంది. సూపర్లేటివ్ అడ్జెక్టివ్ అనేది అందులో అక్కడ సూట్ కాదు, రైట్? ఇఫ్ యూ ఫినిష్ అవర్ వర్క్ క్విక్లీ అంటే త్వరగా కంప్లీట్ చేస్తే we can go to the movie. ఆ విధంగా వస్తుంది. 77. One of my childhood friends dash in Hyderabad since 2015. సో మళ్ళీ ఇక్కడ స్ట్రక్చర్ ఇచ్చారు. వన్ ఆఫ్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. వన్ ఆఫ్ అనేది ఒకడు ఎవరు? నా బాల్య స్నేహితుడు, రైట్? నా బాల్య స్నేహితులలో ఒకరు. చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అంటే నా బాల్య స్నేహితులలో ఓన్లీ ఒకరు మాత్రమే, వన్ ఆఫ్. ఏం చేస్తున్నాడు? డాష్ ఇన్ హైదరాబాద్. ఎక్కడ ఉన్నాడు? ఇన్ హైదరాబాద్. ఎప్పటి నుంచి? సిన్స్ 2015 నుంచి. సిన్స్ 2015 అనేది ఎప్పుడు? అది గతం, అంటే గతంలో నుంచి ఉండడం స్టార్ట్ చేసి ఇంకా స్టిల్ ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నాడు. సో గతంలో నుంచి 2015 నుంచి ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నాడు అంటే ఏమొస్తుంది ఇక్కడ మనకి అండి? హ్యాస్ బీన్ లివింగ్ వస్తుంది. ఏమొస్తుంది? హ్యాస్ బీన్. ఓన్లీ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లోనే మనం హ్యాస్ బీన్ లివింగ్ అనేది రావాలి, రైట్? హ్యాస్ లివ్డ్ అంటే అది రాంగ్ అవుతుంది, అంటే అది అంటే అక్కడ నివసించాడు అనే మీనింగ్ వస్తుంది, కానీ నివసిస్తున్నాడు అనే మీనింగ్ ఎప్పుడు వస్తుంది? హ్యాస్ బీన్ ప్లస్ V4 వచ్చినప్పుడే. ఈజ్ లివింగ్ ఈజ్ రాంగ్, ఎందుకంటే ఆల్రెడీ పాస్ట్లో స్టార్ట్ అయింది ఈ వర్క్ అనేది. సో పాస్ట్లో స్టార్ట్ అయింది అన్నప్పుడు హ్యాస్ని వాడాలి మనం, రైట్? హ్యాడ్ బీన్ కూడా రాంగ్, ఇది గతం గురించి కాదు, రైట్? ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది కాబట్టి
ఫస్ట్ వన్ అనేది కరెక్ట్ వన్. వన్ ఆఫ్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ హ్యాస్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్ సిన్స్ 2015. అప్పటి నుంచి నివసిస్తూనే ఉన్నాడు అన్నట్టు. 78. ద న్యూ గవర్నమెంట్ డిసైడెడ్ టు వేవ్ డాష్ ద అగ్రికల్చర్ లోన్స్. న్యూ గవర్నమెంట్ ఏం డిసైడ్ అయింది? టు వేవ్ అంటే మాఫీ చేయడం. ఏంటి? డాష్. ఇక్కడ ఏమొస్తుంది? రైట్, ఏ ప్రిపోజిషన్ వస్తుంది అంటే అనేది చూద్దాం, ఏ ఫ్రేజ్ వస్తుంది చూద్దాం. సో చూస్ ద కరెక్ట్ ఆప్షన్ టు కంప్లీట్ ద సెంటెన్స్. ఎస్, ఆఫ్ అంటే రాంగ్ అవుతుంది. రైట్, వేవ్ ఆఫ్ అనేది రాంగ్. వేవ్ ఆఫ్, డబుల్ ఆఫ్. ఎస్, ఈ ఆఫ్ అనేది కరెక్ట్. దీని మీనింగ్ ఏమొస్తుంది? వేవ్ ఆఫ్ అంటే క్యాన్సల్. అంటే టోటల్ ఫ్రేజ్ యొక్క వేవ్ ఆఫ్ అనే మీనింగ్ ఏంటి అంటే క్యాన్సల్ అవుతుంది. అబౌట్ అంటే రాంగ్, గురించి అనే మీనింగ్ వస్తుంది. అవుట్ అంటే అది బయట అనే మీనింగ్ వస్తుంది, రాంగ్. ద న్యూ గవర్నమెంట్ డిసైడెడ్ టు వేవ్ ఆఫ్ అంటే క్యాన్సిల్ చేయాలనుకున్నది. ఏంటి ఇది? ద అగ్రికల్చరల్ లోన్స్ క్యాన్సిల్ చేయాలనుకున్నది. రైట్, వేవ్ ఆఫ్ అంటే మాఫీ చేయడం అనే మీనింగ్ అన్నట్టు. నెక్స్ట్ 79. అమెరికా ఈజ్ ఇండియాస్ న్యాచురల్ యాలీ. అమెరికా ఏంటి? ఇండియా యొక్క న్యాచురల్ యాలీ. యాలీ అంటే ఏంటి? ఫ్రెండ్. యాలీ అంటే ఏంటి? ఫ్రెండ్. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఐడెంటిఫై ద యాంటానిమ్. యాంటానిమ్ అంటే నెగిటివ్ వర్డ్ అంటే అపోజిట్ వర్డ్. సో యాలీకి అపోజిట్ వర్డ్ ఏంటి? యాలీ అంటే మనం ఫ్రెండ్ అన్నాం. ఫ్రెండ్కి అపోజిట్ ఏమవుతాడు? ఎనిమీ. సో ఎనిమీ అనేది ఎక్కడ ఉంది అంటే ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. కంపానియన్ అంటే మన తోడు ఉండేవాడు. పార్ట్నర్ అంటే పార్ట్నర్. ఫ్రెండ్ అంటే స్నేహితుడు. ఇవన్నీ రిలేటెడ్ టు యాలీ, బట్ ఎనిమీ అనేది కరెక్ట్ ఆన్సర్. 76 క్వశ్చన్ ఏమి ఇచ్చాడు ఇక్కడ అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇచ్చాడు. 77 క్వశ్చన్ ఏమి ఇచ్చాడు మనకంటే రైట్ టెన్సెస్ గురించి ఇచ్చాడు. రైట్, టెన్సెస్లో ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఇచ్చాడు. 78 ఏమి ఇచ్చాడు అంటే మనకి ఫ్రేజల్ వర్బ్స్ ఇచ్చాడు. ఫ్రేజల్ వర్బ్ ఏది కరెక్టో రాయమన్నాడు. 79 వచ్చేసి యాంటానిమ్ అంటే అపోజిట్ వర్డ్స్ ఇచ్చాడు. సో కమింగ్ టు 80 క్వశ్చన్. లుక్, చూడండి. సంబడి డాష్ అస్. అందులో ఏమొస్తుందో రాయమన్నాడు. చూస్ ద కరెక్ట్ ఆప్షన్ టు కంప్లీట్ ద సెంటెన్స్. సో వీ హ్యావ్ టు చూస్. ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? ఈజ్ కమింగ్, ఈజ్ అప్రోచింగ్, వాజ్ అప్రోచ్, ఈజ్ బీయింగ్ అప్రోచ్డ్. సో లుక్ సంబడి ఈజ్ కమింగ్ అస్. ఈజ్ కమింగ్ అనేది రాంగ్ అవుతుంది. రైట్, అక్కడ డైరెక్షన్ అని ఇచ్చాడు, బట్ ఆ డైరెక్షన్కి దానికి సూటబుల్గా సెంటెన్స్ ఫామ్ కాదు. లుక్ సంబడి ఈజ్ కమింగ్ టు అంటే మళ్ళీ ఏదైనా ప్రిపోజిషన్ వస్తే టువర్డ్స్ ఆర్ సంథింగ్ వస్తే అప్పుడు మనకి అది కరెక్ట్ అవుతుండే. ఈజ్ కమింగ్ అస్ అంటే రాంగ్ అవుతుంది. లుక్ సంబడి ఈజ్ అప్రోచింగ్ అనేది కరెక్ట్ వన్ అంటే ఎవరో మనల్ని అప్రోచ్ అవుతున్నారు. రైట్, వాజ్ అప్రోచ్ ఇది రాంగ్. ఎందుకంటే లుక్ అంటే చూడు. ఎగ్జాంపుల్, లుక్ చూడు అంటే ఇప్పుడు జరుగుతున్న సంఘటన అన్నట్టు. అది రైట్, అంటే ఇప్పుడు జరగబోయే సంఘటన కాబట్టి మనం ఏం చేయాలి ఇక్కడ? రైట్, జరుగుతున్నట్టుగానే రాయాలి. అంటే ప్రెసెంట్ కంటిన్యూస్లో మాత్రమే రాయాలి. వాజ్ అప్రోచ్డ్ అనేది రాంగ్, అది పాస్ట్ గతం గురించి చెప్తుంది. ఈజ్ బీయింగ్ అప్రోచ్డ్ కూడా రాంగ్, ఎందుకంటే ఇది ప్యాసివ్ ఫామ్ అనేది అవసరం లేదు మనకు. లుక్ సంబడి ఈజ్ అప్రోచింగ్ అస్ అది మాత్రమే కరెక్ట్ అవుతుంది. 81. చూస్ ద కరెక్ట్లీ కంబైన్డ్ సెంటెన్స్. ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చాడు, దాన్ని కరెక్ట్గా కంబైన్ చేయమన్నాడు. ద ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్ ద స్టేషన్. ట్రైన్ అనేది ఏం జరిగింది? హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్ ద స్టేషన్ వదిలి వెళ్ళిపోయింది. రాజన్ రీచ్డ్ ద స్టేషన్. అప్పుడు రాజన్ ఏం చేశాడు? స్టేషన్కి రీచ్ అయ్యాడు. సో చూడండి, ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ ఏమి ఇచ్చాడు? ఇది పాస్ట్ పర్ఫెక్ట్ అంటాం. ఏంటిది? పాస్ట్ పర్ఫెక్ట్ ఎప్పుడు మనం యూజ్ చేస్తాము అంటే రెండు సంఘటనలు జరిగినప్పుడు ఒక సంఘటన ఏదైతే జరిగిందో దానికంటే ముందు జరిగిన సంఘటనను పాస్ట్ పర్ఫెక్ట్లో తెలుపుతాం. అంటే గతంలో రెండు సంఘటనలు జరిగిన ఎగ్జాంపుల్. సో తర్వాత జరిగిన సంఘటన సింపుల్ పాస్ట్లో తెలుపుతాం. రాజన్ రీచ్డ్ ద స్టేషన్, అతను రీచ్ అయ్యాడు. ఇదేంటి? సింపుల్ పాస్ట్. ఈ సింపుల్ పాస్ట్ అనేది ఎప్పుడు తర్వాత తెలపాలి అంటే నెక్స్ట్ సెకండ్ సెంటెన్స్లో తెలపాలి. ఫస్ట్ సెంటెన్స్లో ఏం తెలపాలి అంటే దానికంటే ముందు జరిగిన సంఘటన తెలపాలి. రైట్, చూడండి. ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్ ద స్టేషన్. ట్రైన్ అనేది వదిలిపోయింది. తర్వాత ఏమైంది? రాజన్ రీచ్డ్ ద స్టేషన్. ఇక్కడ రెండు సెంటెన్స్ ఇచ్చాడు, బట్ ఇక్కడ మన కంజంక్షన్ ఈజ్ మిస్సింగ్. ఆ కంజంక్షన్ అనేది ఏమొస్తుంది అంటే టైం రిలేటెడ్ కాబట్టి వెన్ వస్తుంది. సో చూద్దాం. రాజన్ రీచ్డ్ ద స్టేషన్, లేటర్ ద ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్. ఇది రాంగ్. ఫస్ట్ అతను రీచ్ అయ్యాడు, తర్వాత ట్రైన్ లెఫ్ట్ అయింది అంటున్నాడు, అది రాంగ్. ఆఫ్టర్ రాజన్ రీచ్డ్ ద స్టేషన్, ద ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్ ద స్టేషన్. తప్పు. రైట్, ఆఫ్టర్ అంటున్నాడు అంటే తర్వాత. రాజన్ రీచ్ అయిన తర్వాత ఏమైందట? ట్రైన్ అనేది వెళ్ళిపోయింది అంటున్నాడు, రాంగ్. వెన్ రాజన్ రీచ్డ్ ద స్టేషన్, ఎస్, ఎప్పుడైతే రాజన్ స్టేషన్కి రీచ్ అయ్యాడో ద ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్ ద స్టేషన్. ఇది కరెక్ట్ అవుతుంది. సో అతను ఎప్పుడైతే రీచ్ అయ్యాడో ఆ రీచ్ అయ్యే వరకు ఏమైంది? ట్రైన్ అనేది వెళ్ళిపోయింది. వెళ్ళిపోవడం అనేది ఫస్ట్ సంఘటన, అతడు అక్కడికి రావడం అనేది సెకండ్ జరిగిన సంఘటన. ఫోర్త్ వన్.
సిన్స్ రాజన్ రీచ్ ద స్టేషన్, ఇది రాంగ్. ఎందుకంటే ఇక్కడ ఇది రీజన్ తెలుపుతుంది, రైట్. సిన్స్ రాజన్ రీచ్ ద స్టేషన్ ద ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్ ద, రైట్, ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్ ద స్టేషన్, అది రాంగ్ అవుతుంది. ఓన్లీ థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. వెన్ అనేది సమయాన్ని గురించి తెలుపుతుంది. సో కమింగ్ టు 83 క్వశ్చన్. సో వాట్ ఈస్ ద 83 క్వశ్చన్ హియర్? ద విలేజెస్ హ్యావ్ కన్స్ట్రక్టెడ్ ద చెక్ డ్యామ్ ఓవర్ ద స్ట్రీమ్, రైట్. విలేజెస్ ఏం చేశారు? దే హ్యావ్ కన్స్ట్రక్టెడ్ ద చెక్ డ్యామ్, ఒక చెక్ డ్యామ్ని కన్స్ట్రక్ట్ చేశారు. ఎక్కడ? ఓవర్ ద స్ట్రీమ్. సో ఐడెంటిఫై ద కరెక్ట్ ప్యాసివ్ వాయిస్. సో దీన్ని మనం ప్యాసివ్ వాయిస్లో చేంజ్ చేయమంటున్నాడు, రైట్. ప్యాసివ్ వాయిస్లో ఉన్న సెంటెన్స్ ఏదో ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ థింగ్ మనం దానికంటే ముందు ఆప్షన్స్లోకి వెళ్ళేక ముందు సో మనం దాని యొక్క స్ట్రక్చర్ని చూద్దాం. ద విలేజెస్ హ్యావ్ అంటే ఏంటి? ఇక్కడ కన్స్ట్రక్టెడ్ అంటే V3, హ్యావ్ ప్లస్ V3 అనేది ఎందులో ఉంటుంది? ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ఉంటుంది, రైట్. సో ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ఉన్న సెంటెన్స్ని మనం ప్యాసివ్ వాయిస్లో చేంజ్ చేయాలి అంటే ఏం చేయాలి? అది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లోకి మారుతుంది. ఎలా మారుతుంది? ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, రైట్. సో ఇక్కడ చెక్ డ్యామ్ ఓవర్ ద స్ట్రీమ్ తీసుకోవాలి. ఫస్ట్ మనకు ఆబ్జెక్ట్ని తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? ద చెక్ డ్యామ్ ఓవర్ ద స్ట్రీమ్. ద చెక్ డ్యామ్ ఓవర్ ద స్ట్రీమ్ హ్యావ్ బీన్ కన్స్ట్రక్టెడ్ బై ద విలేజెస్. సో ఇక్కడ మనకి హ్యావ్ ఇచ్చాడు, రైట్. చెక్ డ్యామ్ అనేది సింగులర్ కాబట్టి హ్యావ్ అనేది రాదు. ఏమో వస్తుంది మనకి? రైట్, హ్యాజ్ వస్తుంది, రైట్. ద చెక్ డ్యామ్ ఓవర్ ద స్ట్రీమ్ హ్యాజ్ బీయింగ్ కన్స్ట్రక్టెడ్ అన్నాడు, రైట్. ఇక్కడ హ్యాజ్ బీయింగ్ అనేది రాంగ్. ఎందుకంటే మనకు ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లోకి మారాలి, రైట్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లోకి మారాలి అన్నప్పుడు ఈ ఆప్షన్ అనేది రాంగ్. ద చెక్ డ్యామ్ ఓవర్ ద స్ట్రీమ్ హ్యావ్ బీన్ కన్స్ట్రక్టెడ్, ఇది కూడా రాంగ్. హ్యావ్ బీన్ అన్నాడు మళ్ళీ, రైట్. సో నెక్స్ట్ వన్, ద చెక్ డ్యామ్ ఓవర్ ద స్ట్రీమ్ హ్యాస్ బీన్ కన్స్ట్రక్టెడ్, ఎస్, ఇది కరెక్ట్ అవుతుంది. సో ఇందులో ఇది సింగులర్లో ఉంది, అట్ ద సేమ్ టైం ఇది సింపుల్ చెక్ డ్యామ్ అనే దానికి మనం ఏం వాడతాం? ఇక్కడ హ్యాజ్ అనేది వాడతాం, రైట్. సో చెక్ డ్యామ్ ఓవర్ ద స్ట్రీమ్ హ్యాస్ బీన్ కన్స్ట్రక్టెడ్ బై ద విలేజెస్ అనేది కరెక్ట్ అవుతుంది, రైట్. సో కమింగ్ టు 84, ద గవర్నమెంట్ ఈస్ ప్లానింగ్ టు డిగ్ ఎ టన్నెల్ త్రూ. గవర్నమెంట్ ఏం ప్లాన్ చేస్తుంది? దే ప్లానింగ్ టు డిగ్ ఎ టన్నెల్ త్రూ డాష్ అండ్ అరావలీస్, ఏ అరావలీస్, ద అరావలీస్. సో టన్నెల్ త్రూ అంటే అక్కడ ఏమవుతుంది మనకి? ద అరావలీస్ వస్తుంది. ఎందుకంటే రేంజెస్ ఏదైతే ఉంటాయో, రైట్, హిమాలయాస్ కానీ లేదా రైట్ మౌంటైన్స్ కానీ హిల్స్ కానీ రేంజెస్ ఏవైతే ఉంటాయో ఆ రేంజెస్ని మనం యూజ్ చేసినప్పుడు ద అనే ఆర్టికల్ వస్తుంది, రైట్. ఒకవేళ ఇండివిజువల్ మౌంటైన్ కానీ ఇండివిజువల్ హిల్ అయితే గిట్ట, రైట్, ద అనేది రాదు, రైట్. బట్ ఇక్కడ మనం ఒక రేంజెస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, సో నెంబర్ ఆఫ్ మౌంటైన్స్ అండ్ నెంబర్ ఆఫ్ హిల్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ద అనే ఆర్టికల్ వస్తుంది. ద అరావలీస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇందులో మనకి ప్యాసివ్ వాయిస్ సెంటెన్స్ ఇచ్చాడు, క్వశ్చన్ ఇచ్చాడు, అండ్ కమింగ్ టు లాస్ట్ వన్ వచ్చేసి ఆర్టికల్ ఇచ్చాడు, రైట్. ఈ విధంగా మనకి మోడల్ పేపర్ అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఏదైతే ఉందో ఇది 28th డేట్ షిఫ్ట్ 1లో కండక్ట్ చేయబడింది, రైట్.